హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సౌజన్యమూర్తులు జిఆర్, ఎంహెచ్పి అండ్ యూఆర్ల అంశంగా ట్రోఫిక్ క్యాస్కేడ్ కలిపి వింటే కర్ణామృత ప్రవచనాలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ట్రోఫిక్ క్యాస్కేడ్ కలిపి వింటే కర్ణామృత ప్రవచనాలు. ఇక వినండి. కథ ఒకటే, కోణాలు ఎన్నో. సింహం క్రూర మృగమని, దుప్పి సాధు జంతువని అనుకుంటాం. కానీ పచ్చగడ్డిని అడిగితే దుప్పి రాక్షసుడు, సింహమే తన రక్షకుడు అంటుంది. ప్రకృతి పరంగా చూస్తే అమాయకత్వానికి ప్రతీకలా కనిపించే దుప్పి అంటే గడ్డికి భయం. ఎందుకంటే దుప్పి గడ్డిని తినేస్తుంది, సింహం దుప్పిని వేటాడుతుంది. గడ్డి దృష్టితో చూస్తే సింహం తన శత్రువైన దుప్పిని అదుపులో ఉంచి తన ఉనికిని కాపాడుతున్న రక్షకుడు ఆ సింహం. ఈ ప్రపంచంలో ఏది మంచి ఏది చెడు అన్నది మనం నిలబడి ఉన్న స్థానాన్ని బట్టి, మనం చూసే కోణాన్ని బట్టి మారుతుంటుంది. స్నేహకు తన మేనేజర్ కార్తీక్ అంటే కోపం. ఆమె చేసిన పని అతనికి ఒక పట్టాన నచ్చేది కాదు. స్నేహ చాలా కష్టపడి తయారు చేసిన ప్రజెంటేషన్ను నిర్మోహమాటంగా తిరస్కరించేవాడు కార్తీక్. దాంతో ఒకే పనిని 1కి 4 సార్లు చేయాల్సి వచ్చేది స్నేహకు. కార్తీక్ కావాలనే తనను వేధిస్తున్నాడు అనుకునేది. ఒకసారి ఆమె తయారు చేసిన ప్రజెంటేషన్ క్లయింట్కి నచ్చింది. సంస్థకి పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. ఆ విజయానికి అందరూ అభినందిస్తుంటే అప్పుడు గ్రహించింది స్నేహ కార్తీక్ కఠినంగా వ్యవహరించినందువల్లే తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నానని, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని వారిని హద్దుల్లో పెట్టే క్రమశిక్షణాపరుడైన తండ్రి పిల్లలకు రాక్షసుడిలా అనిపించవచ్చు. క్రమశిక్షణతో పెరిగి జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగాక అప్పుడు తెలుస్తుంది తండ్రి రాక్షసుడు కాదు, రక్షకుడు అని. వాస్తవం అనేది ఎప్పుడూ ఒకే రూపంలో ఏకపక్షంగా ఉండదు. ప్రతి పరిస్థితికి అనేక కోణాలు ఉంటాయి. మనం చూసింది, మనకు కనిపించేది అవి మాత్రమే సంపూర్ణ సత్యం కాదు. ఒక కోణంలో కఠినంగా కనిపించేదే మరో కోణంలో మృదువుగా రక్షించేదిగా కనిపిస్తుంది. ఈరోజు తప్పుగా అనిపించేది రేపు మంచిగా కనిపించవచ్చు. ఈరోజు మంచిగా ఉన్నది కాలక్రమంలో చెడ్డగా కూడా మారవచ్చు. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల్ని, రసాయన ఎరువుల్ని ఒకప్పుడు గొప్ప వరంగా భావించాం. ఆహార కొరతకు అవే పరిష్కార మార్గాలయ్యాయి కూడా. దశాబ్దాల తర్వాత ఇప్పుడు పర్యావరణవేత్తలు రసాయన ఎరువుల వాడకం భూమికి, పంటలకి ఎంత హాని చేస్తుందో చెబుతున్నారు. అందుకే రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు. జ్ఞానం అంటే ప్రతిదాన్ని ఒకే దృష్టితో చూడటమో, మిగతా దృష్టికోణాలను విస్మరించడమో, ఒక దృష్టికోణం కన్నా వేరేది గొప్పదని భావించడమో కాదు. మన దృష్టికి అందని దాన్ని చూడగలగటం, ఇతరుల దృష్టికోణాన్ని కూడా అర్థం చేసుకునే సహానుభూతి కలిగి ఉండటం. సింహమైన, దుప్పి అయినా జీవావరణ వ్యవస్థలో వాటి పాత్రను అవి పోషిస్తున్నాయి అంతే. క్రూర మృగాలు లేకపోతే శాకాహార జంతువులు పెరిగిపోయి
గడ్డిని మొక్కల్ని తినేస్తాయి. అప్పుడు ఆ అడవి ఎడారిగా మారిపోతుంది. దీన్నే ట్రోఫిక్ క్యాస్కేడ్ అంటారు. అంటే మనకు క్రూరంగా కనిపించే సింహం నిజానికి ప్రకృతిని పచ్చగా ఉంచే కాపలాదారు అని ఈ అంశాన్ని గుమ్మడి రవీంద్రనాథ్ అందజేయగా, ట్రోఫిక్ క్యాస్కేడ్ కలిపి వింటే కర్ణామృత ప్రవచనాలు అనేటువంటి సందర్భంలో అది విన్నాం. ఇక త్రివేణి సంగమం అంటూ ఉప్పు రాఘవేంద్రరావు అందజేసిన ఈ అంశం త్రివేణి సంగమం. మనిషి అంటే మనస్సు, శరీరం, ఆత్మల త్రివేణి సంగమం. మనస్సు, శరీరం గంగా యమునలు, ఆత్మ అంతర్వాహిని సరస్వతి, జ్ఞానం గంగా ప్రవాహం, కర్మ యమునా తీరం, వైరాగ్యం సరస్వతి అంతర్వేది. మనసున్నవాడు కాబట్టి ఏదో ఒకరోజు మనిషికి తనను గురించి తెలుసుకోవాలన్న బుద్ధి పడుతుంది. అలా బుద్ధి వికసించని పక్షంలో వారి హృదయంలో తానే జ్ఞానదీపం వెలిగిస్తానంటాడు శ్రీకృష్ణుడు. బంధమైన మోక్షమైన మనసుతోనే అని గీతావాక్యం చెబుతూ, ప్రకృతి వలలో చిక్కుపడి దిక్కుతోచని పరిస్థితి ఎదురైతే మనిషి గతి ఏమిటి? అందుకే బయట కనిపించే ప్రపంచం కన్నా అందమైన లోకం నీ లోపలే ఉందని వేద ఋషులు, ఆత్మవిధులు చెబుతారు. మనిషి మనుగడకు మూల కారణమైన ఆత్మ కనిపించదు. కనిపించనిది ఏమిటో, దాని తత్వం ఎలాంటిదో తెలుసుకోవాలంటే కనిపించే వాటి ద్వారానే సాధ్యమవుతుంది. ఈ వస్తు ప్రపంచం వెనుక ఒక అదృశ్య హస్తం ఉంటుంది. దాన్ని ఎవరైనా నడిపించవచ్చు. విద్యుత్తు లాంటి ఆ చిచ్చక్తి విస్తరిస్తే మనం నిజస్థితి తెలుస్తుంది. మన నిజస్థితి శరీరం ఒక ఉపాధి మాత్రమే. తీరం చేర్చే నావ లాంటిది అది. తీరం చేరేదాకా శరీరం అనే నావకు చిల్లులు పడకుండా తగిన జాగ్రత్త పాటించాలి. హితమైన ఆహారం మితంగా ఆరగించాలి. భోగ జీవితం యోగ జీవనంగా మారినప్పుడే ఆరోగ్యం మహాభాగ్యం అవుతుంది. భోగమే మహాభాగ్యం అనుకుంటే అది భవరోగమై పీడిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనస్సు మంచి ఆలోచనలు చేస్తుంది. అవి ఉత్సాహాన్ని కలిగించి శరీరానికి ఓజస్సు, తేజస్సు అందజేస్తాయి. భోగికి ఏది పగలో యోగికి అది రాత్రి అని, భోగికి ఏది రాత్రో యోగికి అది పగలు అని గీత చెబుతుంది. యోగ సాధన ద్వారా యథార్థ జ్ఞానం పొందవచ్చు. జీవిత పరమార్థం సాధించవచ్చు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు. అక్కడే ఆగకుండా ఊహకందనంతటి అద్భుత శక్తి అయిన ఆత్మను దర్శించాలి. ధ్యానావస్థలో యోగికి దివ్య దర్శనం సుసాధ్యమేనని, బ్రహ్మాది దేవతలు సాధన ద్వారానే ఆ దర్శన భాగ్యం పొందాలని యోగేశ్వర కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. నువ్వు యోగివి కావాలని ఆదేశించాడు. శరీరం, మనస్సు, ఆత్మ ఏకమైనప్పుడే యోగి రాజు, ప్రయాగరాజు అవుతాడు. పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచవాయువులు, పంచకోశాలు ఈ శరీర యంత్రాన్ని నియంత్రించి మనిషిని మహర్షిగా, కామిని మోక్షగామిగా తీర్చిదిద్దుతాయి. తెలివిగా జీవించాలి, సునాయాసంగా మరణించాలి. ఈ శరీరం ఒక వస్త్రం లాంటి ఆచ్ఛాదనం. అది చిరిగి చివరికి నశించక తప్పదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలు శరీరాన్ని, ప్రత్యాహార ధారణ, ధ్యానాలు మనస్సును సమస్థితికి తేగలిగినప్పుడు కలిగేది సమాధి. అదే ఆత్మ సన్నిధానం. జ్ఞానగంగ, కర్మ యమున, వైరాగ్య సరస్వతులే త్రివేణి సంగమం అంటూ ఉప్పు రాఘవేంద్రరావు అందజేసిన ఈ అంశంతో పాటు ఇక ఎంహెచ్ఎస్ ప్రసాద్ ఆయన వివరిస్తున్న అంశం యుద్ధానికి సిద్ధం,
శ్రీకృష్ణుని రాయభారం విఫలం. యుద్ధం ప్రారంభంలో దుర్యోధనుడు తల్లి గాంధారి ఆశీర్వచనం కోసం వెళ్ళాడు. ఆమె విజయోస్తు అనలేదు, శుభమస్తు అని కూడా అనలేదు. యతో ధర్మ తతో జయ అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది అన్నది. పుత్రుని మీద ప్రేమ కాదు ముఖ్యం, ఇథాస్ లెగసీ, హెరిటేజ్, నైతిక విలువలు, వంశం, వారసత్వ సంప్రదాయం, అది ఆనాటి ధర్మం. క్షీర నీర న్యాయం, ధర్మం నుంచి అధర్మం, సత్యం నుంచి అసత్యం విడదీసి చూడగలిగే నైతికత, విశ్వసనీయత, ఇది యతో ధర్మ తతో జయ వేదసారం. మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఎంబ్లెమ్ ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు ఉవాచ. ఇది విన్నాక కొంచెం ఆలోచించగా 1950 జనవరి 26న వై ది పీపుల్ ఆఫ్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా రాష్ట్రపతి చేత ఆనాటి దేశ ప్రజలు ఏకగ్రీవంగా సుమారు 32 కోట్ల మంది ప్రజానీకం అంగీకరించిన రాజ్యాంగంలో ఏ ఏ మతాల లేదా వారి వారి పవిత్ర గ్రంథాల సారాంశం ఉన్నదని సమీక్షించా. లవ్ థై నైబర్, నీ పొరుగువారిని ప్రేమించు అని క్రిస్టియానిటీ నుంచి, కాబా మనుషులందరూ సమానులే అని, ముస్లిం మతం నుండి మనుషులు ఒకే వెలుగు నుంచి ఉద్భవించారని, సిక్కు మతం నుంచి హేతువు, ప్రశ్న, అహింస, బౌద్ధ మతం నుంచి ఇవి కూడా గ్రహించారని అర్థమవుతుంది. రాజ్యాంగంలోని 3 ప్రధాన అంగాలలో, కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లో సత్యమేవ జయతే, సత్యం మాత్రమే జయిస్తుంది. అథర్వవేదంలోది అది. సత్యం అంటే దైవత్వం కాదు, వేదం ఏమి చెయ్యాలో చెప్పదు, ఎలా బతకాలో మాత్రమే చెబుతుంది. సత్యం వధ, ధర్మం చెర, సత్యమే మాట్లాడు, ధర్మంగా నడుచుకో. మరి ఈనాడు సత్యం వధ, చంపేయి, ధర్మం చెర, బంధించేయి. తైత్తరీయ ఉపనిషత్తులో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ ఉన్నది. కానీ దేవుని ప్రస్తావన ఉన్నదా? మనిషి ఏమి చేయాలో సూచన మాత్రమే. 4 వేదాలు, 4 మహావాక్యాలు. ఋగ్వేదం ప్రజ్ఞానం బ్రహ్మ, యువర్ కాన్షియస్నెస్, నీలోని జ్ఞానం లేదా చైతన్యం, అదే బ్రహ్మ. యజుర్వేదం అహం బ్రహ్మస్మి, నేను నా శరీరం, ఆత్మ వేరే కాదు, ఒక్కటే, అందుకే నేనే బ్రహ్మ. డ్యుయాలిటీ, ద్వైతం లేనిది, అద్వైతం. శ్రీశంకర పాదుల సిద్ధాంతం తత్వమసి, తత్వం త్వం అసి, ఇది సామవేదం. శబరిమలలోని అయ్యప్ప గుడి ముఖద్వారం దానిపైన చెక్కి ఉంటుంది. ఇది అద్వైతమే. తత్ అనగా అది, త్వం అనగా నీవే, అసి అంటే అయి ఉన్నావు, అది నీవే అయి ఉన్నావు. 2 లేవు, ఒకటే, అది నీవే. ఒక విత్తనంలో మహావృక్షం ఉన్నట్లే నువ్వే, నీలో అంతఃశక్తి ఉంది అంటుంది. ఇక అథర్వవేదం అయతాత్మా బ్రహ్మ, నీ లోపలి ఆత్మ అదే బ్రహ్మ, నీలో నీవు వెతుకు, బయట ఏముంటుంది. సెర్చ్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ విదిన్. ఇంతటి గొప్ప జ్ఞానంతో రాజ్యాంగం రచించబడటం గొప్ప విశేషం. ఇందుకు మంగళాశాసనం, శాంతి మంత్రం లోకో సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఇంత విశాల దృక్పథం, ఇంత గొప్ప భావన భారతీయాత్మకు మాత్రమే సాధ్యం. స్వస్తి అంటూ ఎంహెచ్ ప్రసాద్. ఇవన్నీ కలిపి ట్రోఫిక్ క్యాస్కేడ్, కలిపి వింటే కర్ణామృత ప్రవచనాలు అనేటువంటి ఈ అంశాన్ని ఆ సౌజన్యమూర్తులు జిఆర్, ఎంహెచ్పి అండ్ యూఆర్ల సౌజన్యంతో మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ట్రోఫిక్ క్యాస్కేడ్, కలిపి వింటే కర్ణామృత ప్రవచనాలు అంటూ వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.